మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. మండే ట్యూస్డే మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అయినాయి. ఎందుకంటే కారణం ఏమిటంటే రూపాయి డిప్రిషియేట్ అవటం వల్ల ఎఫ్ఐఎల్ అవుట్ఫ్లోస్ బయటికి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా మనకి అమెరికాకి మనకి మధ్య ట్రేడ్ డీలు ఇంకా లేట్ అయ్యేటట్టుంది. అన్సర్టనిటీ ఇంకా ఒక కొలిక్కి రాకపోవటం వల్ల ఇన్వెస్టర్స్ అప్రమత్తత వహించి కొంచెం సేల్స్ ఎక్కువ, సెల్లింగ్ ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల మార్కెట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే గత వారం అంతా మనకి మార్కెట్లో న్యూస్ ఏమిటి, మార్కెట్ ఎలా ఉంది, ఏమిటి న్యూస్ ఏమిటి, మనకి మ్యాక్రో న్యూస్ ఏమిటి చూద్దాం ఒకసారి. క్యాబినెట్ ఒక బిల్ అప్రూవ్ చేశారు. ఏమిటంటే ఎఫ్డిఐలకి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్లో 100% ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి అప్రూవల్ చేశారు. ఇంకేమేమి ప్రపోజ్ చేశారంటే లైఫ్ ఇన్సూరెన్స్కి, హెల్త్ ఇన్సూరెన్స్కి, జనరల్ ఇన్సూరెన్స్కి సింగిల్ ఎంటిటీ ఒకే కంపెనీ 3 నిర్వహించుకోవచ్చు అన్నట్లుగా ప్రపోజ్ చేశారు. ఇంక ఇది కాకుండా ఏమిటంటే ఉమెన్తో మనం కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్, ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒమన్ వెళ్ళినప్పుడు మనం అక్కడ ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఇది కూడా కాకుండా ఇంకేమిటంటే ఆ ఒప్పందం ఎంత అంటే సుమారుగా $10.6 బిలియన్ వర్త్ ఒప్పందం. రిగార్డింగ్ ఏంటంటే పెట్రోలియం, యూరియా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ 3 సంబంధించిన సెక్టార్స్ విషయం గురించి మనం ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. అలాగే మనము మన పార్లమెంటు అటామిక్ బిల్లు అంటే న్యూక్లియర్ బిల్లు, అటామిక్ బిల్లు పాస్ చేశారు. అంటే మన యొక్క రక్షణ వ్యవస్థని స్ట్రాంగ్ చేసుకోవటం కోసం. ఇదే కాకుండా ఇంకేమిటంటే ఫ్రాన్స్తో మనకు ఒక ఒప్పందం ఉంది 92లో. ఏమిటంటే డివిడెండ్స్ మీద ట్యాక్సేషను 10%, ఫ్రాన్స్కి 10% వేసాము. ఇప్పుడు ఏం చేసామంటే ఏదైతే ఫ్రాన్స్ ఏ కంపెనీస్లో అయితే 10% స్టేక్ ఉంటుందో 10% పైన స్టేక్ ఉన్న కంపెనీస్ నుంచి వాళ్ళకి డివిడెండ్స్ వస్తే దాన్ని ట్యాక్సేషన్ తగ్గించాం, 5% తగ్గించాం. తర్వాత ఏమిటంటే రూరల్గా బ్యాంక్ ఎఫ్డీలు రూరల్లో 14%తో గ్రో అవుతున్నాయి. అంటే అర్బన్ కంటే కూడా రూరల్లో 14% ప్రజలు బ్యాంక్ ఎఫ్డీల వైపు చూస్తున్నారు. అర్బన్లో మాత్రం 10%. అంటే అర్బన్లో కొంచెం అవేర్నెస్ రావడం వల్ల ఇన్వెస్ట్మెంట్ మలుతున్నారు. రూరల్లో మాత్రం బ్యాంక్ ఎఫ్డీస్ పెడుతున్నారు. తర్వాత జిఎస్టీ రేట్ కట్స్ వల్ల కన్జంప్షన్ బూస్ట్ అయింది చక్కగా. ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది. సిపిఐ ఇన్ఫ్లేషన్ కానీ, కోర్ ఇన్ఫ్లేషన్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఖరీఫ్ మాత్రం కొంచెం ఖరీఫ్ ప్రొడక్షన్ అంటే వ్యవసాయ పరంగా కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇది కాకుండా ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాక్చువల్గా అక్టోబర్లో బాగా ఇన్వెస్ట్ చేశారు, నవంబర్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేశారు. అంటే అక్టోబర్లో 8,200 కోట్లు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. నవంబర్లో మాత్రం కొద్దిగానే 332 కోట్లే ఇన్వెస్ట్ చేశారు. డిసెంబర్లో మాత్రం బాగా సెల్ చేస్తున్నారు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళు మళ్ళీ మన మార్కెట్ వైపు చూస్తే మనకి మార్కెట్స్ ర్యాలీకి అవకాశం ఉంది. ఇంకా మనం న్యూస్ చూస్తే సౌత్ అమెరికా మన మీద టారిఫ్లు విధించారు. సో మనం ఏం చేస్తున్నామంటే మెక్సికోతో ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోబోతున్నాం. మన ఎక్స్పోర్టర్స్కి మేలు చేయడం కోసం మెక్సికోతో ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోబోతున్నాం. ఇంకా మనకి శుభపరిణామం ఏమిటంటే అన్ఎంప్లాయ్మెంట్ డేటా 4.7%. ఇంతకుముందు అక్టోబర్లో 5.2% ఉంటే 4.7%. అంటే ఎంప్లాయ్మెంట్ పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది. ఇది మంచి ఊతమిచ్చే మన ఎకానమీకి కానీ మన మార్కెట్స్కి కానీ ఊతమిచ్చే అంశం. తర్వాత పీయూష్ గోయల్ గారు ఏం చెప్పారంటే డేటా సెంటర్స్ పెట్టడానికి కోసం మన ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్ స్థాపించడం కోసం మన దేశం మిక్కిలి అనువైన ప్రదేశం. సో మన దగ్గర దానికి కావాల్సిన 500 గిగావాట్స్ పవర్, అంటే 500 గిగావాట్స్ పవర్ అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్.
మన దగ్గర ఎనఫ్ పవర్ ఉంది. సో డేటా సెంటర్స్ స్థాపించడం కోసం మన దేశం మిక్కిలి అనువైన దేశం. సో మనం ఏం చెప్తున్నామంటే ఓవరాల్గా మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మనకి అనుకూలంగానే ఉన్నాయి. అయితే మార్కెట్స్లో ఒడిదుడుకులు సహజం. ఇప్పుడు మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సెప్టెంబర్లో కావచ్చు, అక్టోబర్ అంటే ప్రతి నెల మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ విపరీతంగా డబ్బులు కుమ్మరిస్తున్నారు. ఎఫ్ఐఐలు మాత్రం ఈ డిసెంబర్లో సేల్ చేస్తున్నారు రూపాయి బలహీనపడటం వల్ల. అయితే కొన్ని రోజులకి అంటే అమెరికాతో ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరిన రూపాయి స్థిరత్వాన్ని సంచరించుకున్న ఎర్నింగ్స్ అయితే Q2 ఎర్నింగ్స్ అయితే మనకు డోకా లేదు. Q3 ఎర్నింగ్స్ కూడా బాగుంటాయి. మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ కానీ లేదంటే రిటైల్ ఇన్ఫ్లేషన్ కావచ్చు, కోర్ ఇన్ఫ్లేషన్ కావచ్చు, మనకు అదుపులో ఉంది. ఎంప్లాయ్మెంట్ డేటా బాగుంది. భవిష్యత్తులో మన మార్కెట్స్ మంచిగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలకి నేను తెలియజెప్పేది ఏమిటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా ఉండండి, షార్ట్ పీరియడ్ ట్రేడర్గా ఉండొద్దు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా ఉండి ఒకటేసారి లంసమ్స్ కాకుండా కొంచెం కొంచెం ఆచితూచి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే లిక్విడిటీ బాగుంది, బ్యాంక్స్కి మనీ ఫ్లో బాగుంది, లిక్విడిటీ బాగుంది, క్రెడిట్ గ్రోత్ లోన్స్ ఇస్తారు ప్రజలకి కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లిక్విడిటీ బాగుంది. ఎకానమీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మన నిర్మలా సీతారామన్ గారు కూడా నేను అన్నారు, హయ్యెస్ట్ గ్రోత్తో మన ఎకానమీ ముందుకెళ్తుంది. అన్ని రేటింగ్ సంస్థలు మన ఎకానమీకి పాజిటివ్గా ఇస్తున్నాయి. కాబట్టి మన ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా అన్నీ కుదుర్చుకుంటున్నారు. అమెరికన్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒక్కటి మాత్రం కుదిరితే మాత్రం మన దేశానికి మార్కెట్స్ స్థిరంగా ఉంటాయి. అయితే మార్కెట్స్ ఎప్పుడు కూడా ఏ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరినా కానీ ఒకరోజు పెరగటం ఒకరోజు తగ్గటం వాలటిలిటీ ఉంటుంది. సో ప్రజలు ఏం చేయాలంటే సిస్టమేటిక్ వేలో ఇన్వెస్ట్ చేసుకోండి. పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్ళకండి, లిక్విడిటీ ఉండదు. పెద్ద స్టాక్స్ తర్వాత అదేవిధంగా ఇండైరెక్ట్ వేలో ఇన్వెస్ట్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్, డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు ఇట్లాంటివి మీకు మేలు. డైవర్సిఫైడ్ మేలు. చిన్న స్టాక్స్ ట్రేడింగు, ఇంట్రాడే, లివరేజ్ తీసుకొని చేయటం ఇట్లాంటివి అవాయిడ్ చేసి నష్టపోవడం తగ్గించుకొని లాంగ్ రన్లో మీరు డీసెంట్ ఇన్వెస్టర్గా ఉండి చక్కగా డబ్బులు సంపాదించుకోమని నేను సుమన్ టీవీ ద్వారా తెలియజెప్తున్నాను. థ్యాంక్ యూ.